హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక ముకుంద అయితే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నాన్న మంచితనంతో పోతే ఏ పనులు జరగటం లేదు, అందుకే నేను మంచితనాన్ని వదిలేస్తున్నాను. నాకు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని తొలగించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను నాన్న అని వాళ్ళ నాన్నతో సీరియస్గా చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే దానికి అర్థం కృష్ణని చంపడానికి కూడా నేను వెనకాడతాను, ఉన్న ఒక్క అడ్డును కూడా నేను తొలగించుకోవాలి అనుకుంటున్నాను, కృష్ణని చంపేద్దాం అనుకున్నాను, ఎలాగైనా దాని గురించి నేను ప్లాన్ చేస్తున్నాను వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. ఇప్పటికే ఇవన్నీ చేసి నువ్వు చాలా బాధపడ్డావు అమ్మా, ఇంకెందుకు, నువ్వు ఇంకేం చేసి బాగుపడతావు, ఇవన్నీ పనులు ఆపేసేయమ్మా అని వాళ్ళ ఆయన ఇక ముకుంద అయితే వినకుండా నేను చేయాల్సింది చేస్తాను నాన్న, ఎలాగైనా చేసి చూపిస్తాను అని వాళ్ళ నాన్న అంటూ ఉంటుంది. వాళ్ళ నాన్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇప్పటికీ ఈ ముకుంద ఇంత చేసి తన మీదకి తెచ్చుకుంది, నువ్వు సుఖపడింది కూడా ఏమీ లేదు, ఇన్ని బాధలు పడుతున్నావు, ఇంకేం చేసి ఇంకేమి నష్టపోతావు అని వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద మాత్రం తను చేయాలనుకున్న దాని గురించి ఒక ప్లాన్గా పద్ధతిగా తను చేయాలనుకుని చేసుకుపోతూ ఉంది ఫ్రెండ్స్. ప్రతిదీ వాళ్ళ నాన్నకి చెప్తుంది. వాళ్ళ నాన్న అయితే చాలా కంగారు పడుతున్నాడు కృష్ణ మంచితనం గురించి. ఆయనకి తెలుసు కనుక కృష్ణని ఏమైనా చేస్తుందేమోనని ఆయన బయటపడుతున్నాడని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే తన ప్లాన్స్ ప్రకారం కృష్ణని చంపడానికి ఏ విధంగా చంపాలి అని ప్లాన్స్ వేసుకుంటుంది ఫ్రెండ్స్. దానికి కావాల్సిన డబ్బు వాళ్ళ నాన్న వాళ్ళ అకౌంట్లో వేయకపోవడంతో దాని గురించే బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నాన్న కూడా నాకు చెప్పకుండా ఆ అకౌంట్లో వేసేసాడు, ఇప్పుడు ఎలా నేను బ్యాంకుకు వెళ్ళి నా మొహం ఎలా చూపించడు, అక్కడికి వెళ్ళి నేనే ముకుందని చెప్తే అందరికీ డౌట్ వచ్చేస్తుంది, అలా చేయలేను. ఈ సమయంలో నాకు నా ల్యాప్టాప్ దగ్గర ఉంటే చాలా పనికొచ్చేది, కానీ అది ఆదర్శ్ దగ్గర ఉంది, ఆదర్శ్ రూమ్లో ఉంది. ఇప్పుడు ఎలా నేను ఆదర్శ్ని అడగాల, ఆదర్శ్ దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు కంపరమేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మళ్ళీ అదొక నస అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైనా ఆదర్శ్ రూమ్లో నుంచి నా ల్యాప్టాప్ను తెచ్చుకోవాలని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దానికి ఏం ప్లాన్ చేయాలని ఆలోచించుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ నాన్న చేసిన పని వల్ల నేను ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఈయనకేమీ పని లేదు అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే ఈలోపు ఆదర్శ్ వస్తాడు. ముకుంద, నేను జాగింగ్కి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వస్తావా, కొంచెం జాయిన్ అవ్వచ్చు కదా. అబ్బే నేను ఇప్పుడు రానులేండి, నాకు చాలా నీరసంగా ఉంది, నేను తర్వాత వస్తాను అని ముకుంద అంటూ ఉంటుంది. అదేం లేదు, జాలీగా కబుర్లు చెప్పుకుంటూ జాగింగ్ చేయొచ్చు కదా అని, ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాము అని అనుకున్నాను అని ముకుంద అంటుంటే, అబ్బాయి అదేం లేదు ఆదర్శ సార్, నేను తర్వాత వస్తాను, ఇప్పుడేం రాను, మీరేమనుకోకండి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నా మూడ్ ఏం బాగాలేదు, కొంచెం నీరసంగా ఉంది, సరే డాక్టర్ దగ్గరికి వెళ్దామా, మరి డాక్టర్ దగ్గర అబ్బాయి అదేం అవసరం లేదు, ఇంట్లో ఉంటే తగ్గిపోతుంది, కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందువల్ల అలా అనిపిస్తుంది, అంతకు మించి ఏం లేదని ముకుంద కవర్ చేస్తుంది. ఈలోపు ఇక ఆదర్శ్ని ల్యాప్టాప్ గురించి అడుగుతుంది. నాకు ముకుందకు సంబంధించిన చాలా ఫొటోస్ ల్యాప్టాప్లో ఉన్నాయి, దయచేసి నాకు కొంచెం ఆ ల్యాప్టాప్ ఇవ్వగలరా అని అడుగుతూ ఉంటుంది. ఆ రోజు ముకుందకి కర్మ చేసే రోజు శాంతి పూజలో పెట్టింది కృష్ణ, మేబీ తన దగ్గరే ఉన్నట్టుంది, ఒకసారి కృష్ణని అడుగు, నన్ను అడగమంటావు, అడిగి అబ్బే వద్దులే, నేను అడిగి తెచ్చుకుంటాను అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బాయి అవసరం లేదులే, నేను అడిగి తెచ్చుకుంటాను, మీరు వెళ్ళండి మీ జాగింగ్కి అని ముకుంద చెప్పడంతో ఆదర్శ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. పోయిన వాళ్ళందరూ ఉన్న వాళ్ళ తీపి గుర్తులు అంటారు. మీరు ముకుందకి చాలా దగ్గరగా ఉన్నారు కనుక ముకుంద గురించి ఎక్కువగా ఆలోచించకండి, మీరు మీ గురించి ఎక్కువగా ఆలోచించండి, చనిపోయిన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మీ మనసును పాడు చేసుకోకండి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే ముకుంద అలియాస్ మీరాని ఇష్టపడుతున్నాడని ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది ఫ్రెండ్స్. నిన్ను ఎలా వదిలించుకుందామని నేను అనుకుంటే నువ్వు ఇంకా నాకు దగ్గర అయ్యేలా ఉన్నావు, అదేంట్రా బాబు అని ముకుంద అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే ముకుందను మర్చిపోయి ముకుంద లాంటి మీరాని తను మళ్ళీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆ విషయం చెప్పేసి ఆదర్శ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే ల్యాప్టాప్ ఎక్కడుందా అని సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తను ఎక్కడ
వెతకాలో అర్థం కాక వెంటనే కృష్ణ మురారి వాళ్ళ రూమ్‌కి వెళ్తది. అక్కడ వెతకాలని అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. ఈలోపు ఇక రేవతి గారైతే వంట చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వంట చేసే మూడ్ లేదన్నావు కదా అత్తయ్య, మళ్ళీ ఎందుకు వంటగదిలోకి వచ్చారంటే, అది నిన్న ఈరోజు కాదు అని అంటది. అయినా ఎప్పుడు మీరు వంట చేస్తూనే ఉంటారా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని రేవతి అంటూ ఉంటుంది. నేనెందుకు రెస్ట్ తీసుకోవాలి అంటే, నువ్వు ఒక పాపకి తల్లిగా పోతున్నావు కదా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఇంకా టైం ఉందిలే అత్తయ్య, ఇంకా 3 నెలలన్నా రావాలి కదా, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రేవతి అయితే నిజంగానే ప్రెగ్నెన్సీ వస్తే కృష్ణని అయితే కింద కాలు పెట్టనిచ్చేటట్టు లేదని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇక రేవతి అయితే ఇప్పటివరకు ఆదర్శ్ ముకుంద కోసం టైం వేస్ట్ చేశారు. ఇంకెన్ని రోజులు టైం వేస్ట్ అయ్యారు, ఇప్పటికే 2 years వేస్ట్ అయింది. ఇకనైనా నాకు పాపనో బాబునో ఇవ్వరా, అసలు ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు, ఇకనైనా మీ ఇద్దరు చేసే పనులు ఆపి నాకు మనవడినో మనవరాలను ఇవ్వండి వెంటనే అంటుంది. ఆ విషయాలన్నీ ముకుంద వింటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి అయితే అదే పనిగా కృష్ణని పొగిడే పనిలో ఉంటుంది. నా బంగారు తల్లి, అలాగే నాకు శుభవార్త చెప్పేటట్టే ఉన్నావు అని ఇక రేవతి అయితే కృష్ణని పొగుడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, సిగ్గుపడుతూ వాళ్ళ అత్తయ్యతో అయితే చెప్పాల్సిన విషయాలన్నీ చెప్తుంది. నేను చెప్తున్నా కదా అత్తయ్య కన్ఫామ్, ఇక నా సిగ్గు చూస్తేనే మీకు అర్థం కావటం లేదా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసి ముకుంద అయితే తట్టుకోలేకపోతుంది ఫ్రెండ్స్. తట్టుకోలేక చాలా కోపంగా అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తుంది తప్ప ఏం చేయలేదు కదా ముకుంద, అందుకే ఓన్లీ అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది. కృష్ణ మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళ అత్తయ్యతో ఇంకా తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అది చూసి ముకుంద అయితే ఓర్వలేకపోతూ ఉంటుంది. ఇక రేవతి అయితే నిజంగా మనవరాలు పుట్టినంత సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏమీ జరగకపోయినా సరే వాళ్ళిద్దరూ అంతగా ఫీల్ అవుతారు. ఈలోపు మురారి అయితే లేచి వాష్రూమ్కి వెళ్తాడు. వెంటనే వెళ్ళి గోపిని కలవాలి, ఇప్పటికే లేట్ అయిందని ఇక మురారి లేచేసి వాష్రూమ్కి వెళ్తాడు ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద అయితే ల్యాప్టాప్ కోసం కృష్ణ వాళ్ళ రూమ్లోకి వచ్చి ఎదుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ ల్యాప్టాప్ని ఎక్కడ పెట్టిందబ్బా అర్థం కావటం లేదే అని వెతుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వెతుకుతూ ఉండగా ఒక వస్తువు కింద పడి సౌండ్ వస్తుంది. ఈలోపు ఇక మురారి కృష్ణ వచ్చినట్టుంది, కృష్ణ అని బాత్రూంలో నుంచి అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ అనుకుని ఆట పద్దిద్దామని కృష్ణతో కొంచెం రొమాన్స్ చేద్దామని మురారి అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ ఉంది ముకుంద అని మురారికి తెలియదు కదా, అందుకే తను అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు అయితే మురారి డోర్ కొంచెం తీసి కృష్ణ ఒకసారి లోపలికి రావచ్చు కదా, ఇద్దరం కలిసి స్నానం చేద్దామని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే అసలు ఏం మాట్లాడదు, ఏదైనా అడిగితే గడగడ మాట్లాడతావు కదా, అసలు ఏంటి ఏం మాట్లాడట్లేదు, నాకు టవల్ కావాలి వెంటనే టవల్ తెచ్చి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే ముకుంద టవల్ తీసుకుని మురారికి ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి అయితే టవల్ తీసుకునే సమయంలోనే ఇక ముకుంద చేయబట్టుకుని ముకుందనే కృష్ణ అనుకుని చేయబట్టుకుని గుంజుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వు కూడా లోపలికి రా, ఇద్దరం కలిసి స్నానం చేద్దామని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. బాగా గుంజి చేయి నొప్పి వచ్చి ఉంటుంది మురారి సార్కి. అయితే కృష్ణ అనుకుని లాగుతూ ఉంటాడు. కానీ నీకు బలం చాలానే ఉంది కృష్ణ, ఏం తింటున్నావు అని అంటూ ఉంటాడు. కానీ అక్కడ ఉంది ముకుందని మురారికి కూడా తెలియదు కదా ఫ్రెండ్స్. ఇక దానికైతే ముకుంద అయితే తన నిజ స్వరూపం ఎక్కడ తెలిసిపోతుందో ఏంటో, ఇప్పుడు మళ్ళీ ఏం కవర్ చేసుకున్నా అర్థం కాకుండా బలవంతంగా తన చెయ్యిని వదిలించుకుంటుంది ఫ్రెండ్స్. ఇక ఏం చేసింది, అది తప్ప ఏం చేయలేదు ముకుంద. తను మురారి అంటే ఎంతో ఇష్టమైనా సరే తను ఈ స్థితిలో తను మురారికి దగ్గర కాలేదు కదా, అందుకే ముకుంద అలా చేసింది ఫ్రెండ్స్. అలా చేసే వెంటనే బాధపడుతూ ఉంటుంది. మురారి నువ్వు నా చేయి పట్టుకున్నా సరే నేను వదిలించుకోవాల్సి వచ్చింది, కానీ నువ్వు నా చేయి ఎప్పుడు పట్టుకుంటావు అని రోజులు ఎదురు చూశాను, కానీ ఏం చేద్దాం పరిస్థితులు అలా ఉన్నాయి, అందువల్లే నేను వదిలించుకోవాలనుకున్నాను, లేకపోతే నేను చేపట్టుకుని నేను జీవితాంతం ఉంటాను అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు ముకుందాన్ని తెలిసి కూడా నా చేయి పట్టుకునే రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజులు నేను తెప్పిస్తాను, అందుకే నా ఈ ప్రయత్నం అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం నాకు ఇప్పుడు ల్యాప్టాప్ అవసరం, ఆ ల్యాప్టాప్ కోసం నేను వెంటనే ఆదర్శ్ రూమ్కి వెళ్తాను, ఆదర్శ్ రూమ్కి వెళ్ళాలంటేనే చాలా కంపరం పుడుతుంది అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆదర్శ్ రూమ్కి వెళ్ళి ఆదర్శ్ని ఫేస్ చేయాలంటే చాలా కష్టం, కానీ తప్పదు, నాకు ల్యాప్టాప్ చాలా అవసరం అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఇక మురారి అయితే బాత్రూమ్ నుంచి బయటకు వస్తాడు ఫ్రెండ్స్. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి
కృష్ణ వచ్చి బెడ్ సర్దుతూ ఉంటుంది. ఏంటి ఎన్నిసార్లు పిలిచాను నేను, లోపలికి రమ్మన్నాను కదా ఎందుకు రాలేదు అని కృష్ణని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నేనా, ఎప్పుడు పిలిచారు నన్ను, నేను ఇప్పుడే కదా వచ్చింది, మీకు ఏమైనా మర్చిపోయిందా, నిన్న కూడా నేను వచ్చాను. లేదు కృష్ణ, ఏదో సౌండ్ అయింది నువ్వే వచ్చావు అనుకున్నాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. లేదు నేను ఇప్పుడే వచ్చాను, మీరు చేపలు అడిగారు కదా, చేపల కోసం వీధి చివరికి వెళ్ళి నేను అత్తయ్య మీకోసం కొరమేను తీసుకుని వచ్చాము, అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ అని చెప్తూ ఉంటారు. లేదు కృష్ణ నీవు వచ్చావు, నువ్వు టవల్ కూడా ఇచ్చావు కదా, మరి ఈ టవల్ ఎవరు ఇచ్చారు నాకు అని మురారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కానీ అక్కడ వచ్చింది ముకుంద అని మురారికి తెలియదు కదా, కృష్ణకు కూడా తెలియదు. సో ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎవరు అసలు నాకు ఈ టవల్ తెచ్చి ఇచ్చారని మురారికి అర్థం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నిన్న కూడా నువ్వు వచ్చి ఎవరో వచ్చినట్టుంది రూమ్కి, ఎవరు చెప్పవు ఏంటి, ఏదన్నా ఉంటే నన్నే పిలవచ్చు కదా ఏసీపీ సార్, ఎందుకు మీరు అలా ఊహించుకోవటం, ఊహాగానాల్లో ఉండటం, అదేమీ అవసరం లేదు కదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తింగరి కృష్ణ, నేను నీ చెప్పేది నిజమే, నీకు చెప్పిన అర్థం కాదు, ఏసీపీ సార్కి చెప్పింది చాలు, మీరు గోపిని కలుస్తున్నారు కదా, వెంటనే వెళ్ళి గోపి రెడీ అయ్యి గోపిని కలవండి, ఇంకా వేసిన తింగర వేషాలు చాలు నాతోటే అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా అంటూ అసలు మురారి చెప్పే విషయాన్ని కూడా సరిగ్గా తను వినదు అనమాట. తను వినకుండా తను సిగ్గుపడుతూ మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి, గోపిని కలవండి అని చెప్పేసి మురారిని అక్కడ పంపించే ప్రయత్నంలోనే ఉంటుంది తప్ప మురారి చెప్పే విషయాన్ని వినదు ఫ్రెండ్స్. కొంచెం మురారి చెప్పే విషయాన్ని కూడా తను క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏమైనా క్లూ దొరికేదేమోనని నాకు అనిపించింది. బట్ అది ఎవరు అబ్జర్వ్ చేయలేరు కదా, అది చాలా కష్టం కదా ఫ్రెండ్స్ అని. ఇంకా కృష్ణ అయితే పక్క చదువుతూ అక్కడే ఉంది ఫ్రెండ్స్. అక్కడే ఉంటూ ఇప్పుడు మురారిని అయితే గోపి దగ్గరికి వెళ్ళామని పంపించేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మురారి ఆదర్శ్ రూమ్లోకి వచ్చేసి తన ల్యాప్టాప్ని వెతుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ రూమ్లో ఎక్కడన్నా ల్యాప్టాప్ కనిపిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అని అటు ఇటు ఆదర్శ్ రూమ్లో ఎదుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కబోర్డ్స్లో ఎదుగుతూ ఉండగా కబోర్డ్స్లో అయితే తనకి ల్యాప్టాప్ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మాయి నా ల్యాప్టాప్ నాకు దొరికింది, దీంతో ఇక నా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్లే, ఇక డాడీ చెప్పినట్టు మెడికల్ సర్టిఫికేట్ ఏమీ ఇవ్వనవసరం లేదు, ఇప్పుడు నా ట్రాన్సాక్షన్స్ అన్నీ ల్యాప్టాప్లో చేసుకోవచ్చు హ్యాపీగా అని ముకుంద ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫీల్ అయ్యి ఆ ల్యాప్టాప్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మయ్య అని ఇక బ్రహ్మాస్త్రం దొరికినంత ఫీల్ అవుతుంది. ఇక ముకుంద అయితే ఆ ల్యాప్టాప్ ద్వారా తను డాక్టర్స్కి డబ్బులు ఇచ్చి కృష్ణని ఏం చేయిస్తుందో ఏంటో, తన నెక్స్ట్ ప్లాన్ ఏంటో అని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈలోపు భవానీదేవి గారితో రేవతి మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నా అక్క అంటే, నేను ఆదర్శ్ నా జీవితం అయితే నేను ఊహించినట్టుగా ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు నేను ఏ విధంగా అనుకోను తన గురించి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాదు అక్క, ఏదో ఒకటి అనుకో, కనీసం ఆదర్శ్కి వేరే పెళ్ళైనా చేద్దాం, మీకు అయ్యింది కదా, దాని ద్వారా నీ వారసునైనా పొందవచ్చు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆదర్శ్ గురించి ఏమీ ఆలోచించట్లేదు, తను బాగానే ఉన్నాడు కదా, నేను అనుకున్నది ఏది ఆదర్శ్కి చాలేదు, నా వారసుల్ని ఇస్తాడని కూడా నాకు నమ్మకం లేదు అని ఆదర్శ్ గురించి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటి అక్క అలా అంటావు, ఎలాగైనా నీకైనా ఆశ ఉంటుంది కదా, మనవరాలను ఎత్తుకోవాలి అని అంటున్న ఆశ అంతా ఇప్పుడు కృష్ణ మురారి మీద ఉంది. వాళ్ళు నాకు ఒక వారసుడిని ఇస్తే చాలు, వాళ్ళతో నేను హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాను అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే కృష్ణ మురారి ఇద్దరు కలిసి ఒక బేబీని తెస్తున్నట్టుగా భవానీదేవి గారు ఊహించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అది చూసి అయితే భవానీదేవి గారు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. వారి ఊహాగానాల్లో కృష్ణ మురారి అలా వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఇక రేవతి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది, ఇదేంటి అలా అక్క అంత ఆశ్చర్యంగా చూస్తుంది, ఎందుకు చూస్తుంది అని అర్థం కాక ఇక రేవతి కూడా భవానీదేవి గారి వెంక చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే కృష్ణ మురారి ఇద్దరు బేబీని తెచ్చుకున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లోపు నెక్స్ట్ ఎపిసోడ్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కృష్ణ మురారి ఇద్దరు సీతారాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సీతారాముల వారి కళ్యాణంలో ఇద్దరు హ్యాపీగా కళ్యాణం చేయిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఆ కళ్యాణంలో ప్రసాదాలు పంచేటప్పుడు ముకుంద అయితే పానకంలో పిల్లలు పుట్టకుండా ఉండడానికి కృష్ణకి ఏదో మందు కలిపి ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సీన్ అయితే నెక్స్ట్ డే ప్రోమోలో చూపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ పానకంలో కలిపిన మందు ద్వారా ఇక జన్మలో కృష్ణకి పిల్లలు పుట్టరు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పానకాన్ని కృష్ణ తాగుతున్నట్లుగానే ఆ ప్రోమోలో చూపించారు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ డే ప్రోమోలో ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ డే ప్రోమోలో వేచి చూద్దాం ఫ్రెండ్స్. శ్రీరామనవమి వేడుకలతో ఒక హ్యాపీతో పాటు ఒక సాడ్ కూడా రేపటి ఎపిసోడ్లో ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా వీడియోస్లో చేంజెస్ చేసుకుంటే నాకు కమెంట్స్ రూపంలో
తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే కనుక వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా వేరే సీరియల్స్ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలంటే అది కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి.